వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేటీఆర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను ఖండించిన బిర్లా ఐలయ్య. సాయిబాబా దేవాలయంలో ఘనంగా గురు పౌర్ణమి పూజలు. గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మహంకాళి పోచమ్మ తల్లులకు బోనాల సమర్పణ. ఆషాఢమాస బోనాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ప్రజలు. కనకదుర్గమ్మ ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విజయోత్సవ బైక్ ర్యాలీ. ఇరుగు గురుస్వామి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమం. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్. రాజ్భవన్ ముందు కేటీఆర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్న ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య. రాజ్భవన్ లో కేటీఆర్ మాట్లాడిన మాటలపై ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు గవర్నర్ ను కలవడానికి సిగ్గుండాలన్నారు. అసలు గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ నాయకులకు నమ్మకం ఉందా అని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ను అనేక విధాలుగా కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు. రాజ్భవన్ గేటు కూడా దాటకుండా గవర్నర్ ను అనేక సార్లు అగౌరవపరిచారని, అలాంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రాజ్యాంగాన్ని రక్షించాలని గవర్నర్ ను ఆశ్రయించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలో రాజ్యాంగంపై దాడి జరుగుతుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారని, తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా మెగా డిఎస్ చేయబోతున్నాడు. అదే విధంగా ఇలా గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా వెసులుబాటు ఇచ్చి టైం ఇచ్చినటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా దొంగ మాటలు మాట్లాడి ప్రభుత్వం అధికారం పోయిన తర్వాత ఏ రకంగా సొంపు లేకుండా ఇలా ఇంకా మేము అధికారం ఉన్నట్టుగా ఏ ముఖం పెట్టుకుని రాజ్భవన్ వైపు మాట్లాడుతున్నాం. కేటీఆర్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టి అసెంబ్లీలో ఇటు పార్లమెంట్ లో డిపాజిట్ రాకుండా ఓడగొట్టిన సిగ్గు శరం లేకుండా ఇలా రాజ్భవన్ పోయి గవర్నర్ కలుసును. మరి గవర్నర్ ను గతంలో ఏ రకంగా మీరు ఇబ్బంది పెట్టిరు, గవర్నర్ ఏకంగా ప్రోటోకాల్ విషయంలో గాని కనీసం ప్రభుత్వంలో భాగస్వామి చేయకుండా మళ్లీ రాజ్భవన్ ఏ ముఖం పెట్టుకుని మెట్లెక్కినమో ఇలా కేటీఆర్ మీద నడుతున్నాం. గతంలో మీరు ఇలా గెలిచినటువంటి వేరే పార్టీలకు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఇలా లొంగపరుచుకొని ప్రలోభ పెట్టి కేసులు పెట్టి వేల కోట్ల ఆశలు చేసుకున్నారు. ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన నచ్చి ఇలా తెలంగాణ నడుస్తున్నటువంటి ప్రజాపాలన మేడ్చల్ పట్టణంలోని సాయిబాబా దేవాలయంలో గురు పూర్ణిమ వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా కుక్కట్పల్లి మరియు మేడ్చల్ పట్టణంలోని సాయిబాబా దేవాలయాల్లో పూజా కార్యక్రమాలను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కుక్కట్పల్లి మేడ్చల్ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సింహం గారి ఆధ్వర్యంలో, బాలు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ మొత్తం కూడా ఎన్నో సంవత్సరాలుగా సాయిబాబాకు సేవ చేస్తూ సాయిబాబా గారిని దర్శించుకోవడానికి వేలాదిగా వచ్చేటువంటి భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి చాలామంది పెద్దలను అందరినీ ఇన్వాల్వ్ చేసి రాజకీయాలకు అతీతంగా నడిపిస్తూ మరి భక్తి శ్రద్ధలతో వచ్చేటువంటి వేలాది మంది భక్తులకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసి మరి ఆ యొక్క షిరిడి సాయిబాబా యొక్క సాయిబాబా ఆలయంలో నిర్వహిస్తున్న గురు పౌర్ణమి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. గురు పౌర్ణమి సందర్భంగా మేడ్చల్ జిల్లా కేంద్రంలోని మేడ్చల్ పట్టణంలోని సాయిబాబా ఆలయంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డితో కలిసి మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడె మహేష్ కుర్మా హాజరై సద్గురు సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా హరివర్ధన్ రెడ్డి కౌడె మహేష్ కుర్మా మాట్లాడుతూ మనిషి ప్రవర్తన నడవడిక మంచిగా ఉండాలంటే మంచి గురువు సాంగిత్యం ఉండాలన్నారు. మన మంచి కోరి
సన్మార్గాన్ని చూపే ప్రతి వ్యక్తి గురువుతో సమానమన్నారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ చైర్మన్ దాత్రిక సింహం వంచరి, ఆలయ కమిటీ సభ్యులు బాలు యాదవ్, శానాల విష్ణుచారి, పూల నారాయణ తదితరులు పాల్గొన్నారు. సింహం గారి ఆధ్వర్యంలో, బాలు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కమిటీ మొత్తం కూడా ఎన్నో సంవత్సరాలుగా షామీర్పేట మండలంలో మహంకాళి పోచమ్మ తల్లుల బోనాల మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గం షామీర్పేట్ మండలం అలియాబాద్, షామీర్పేట్, బాబాగూడ, పొన్నాల్ గ్రామాలలో మహంకాళి పోచమ్మ తల్లుల బోనాల వేడుకలను ఆయా గ్రామస్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల వేడుకలకు ఆయా గ్రామ పెద్దలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలలో హరివర్ధన్ రెడ్డి వెంట షామీర్పేట మండల తుమ్కుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ గౌడ్, భీమిడి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్వెల్లి పట్టణంలోని 12వ వార్డులో పోచమ్మ తల్లి బోనాల మహోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని అత్వెల్లి మరియు పట్టణంలోని 12వ వార్డులలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాలు, పలహార బండి ఊరేగింపు కార్యక్రమాలలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. గుండ్లపోచంపల్లి మున్సిపల్లో ఆషాఢమాస బోనాల మహోత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మున్సిపల్లో ఆషాఢమాస బోనాలను పుర ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ బోనాల వేడుకలకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి హాజరై అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి పుర ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలలో హరివర్ధన్ రెడ్డితో పాటు మాజీ సర్పంచులు బేరి ఈశ్వర్, బండారి నరేందర్, ముదిరాజ్, నాయకులు కృష్ణారెడ్డి, సురేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. బోనాల పండుగ జరుగుతుంది. బోనాల పండుగ అంటే వర్షాకాలం బ్రహ్మాండంగా వర్షాలు కురిసి రైతులందరూ కూడా మంచి పంటలు పండించి ఆ అమ్మవారి ఆశీర్వచనం తీసుకొని, ముఖ్యంగా మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో అసలు పంటలు పండించి అందరూ కూడా బాగుపడాలని, ముఖ్యంగా గుండ్లపోచంపల్లి అనేటువంటి ప్రాంతం ఏ పండుగ వచ్చినా, అయ్యప్ప స్వామి పూజలైనా అన్ని రకాలుగా ప్రజలందరికీ ఒక మంచి భక్తి భావం కలిగే విధంగా ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇదే విధంగా మన సంస్కృతిని కాపాడుకొని
ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు మనకు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా ఈ యొక్క బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. వీరవల్లి బైపాస్ రోడ్డు వద్ద కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా గన్నవరం బాపులపాడు మండలం వీరవల్లి బైపాస్ రోడ్డు వద్ద కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకాంబరి ఉత్సవాలు, గురు పౌర్ణమి పండుగను కనుల పండుగగా నిర్వహించారు. అమ్మవారి గర్భాలయం, ఆలయ ప్రాంగణం మొత్తం కూరగాయలు, పండ్లతో అందంగా ముస్తాబు చేశారు. అర్చకులు కుందుర్తి మురళీ శర్మ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, మంగళ వాయిద్యాలు, మంత్రాల మధ్య దుర్గమ్మను శాకాంబరిగా అలంకరిస్తూ కలశ స్థాపన చేశారు. అమ్మవారికి విశేషమైన కుంకుమ పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఆలయ ధర్మకర్త వంగపండు ప్రకాష్ పంతులు కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. పవిత్రమైన ఆషాఢ మాసం అంటే మన ఇంటికి ముత్తైదువుగా వచ్చే ఆడపడుచును సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా సారి సమర్పించినట్లు అదే మాదిరిగా కనక దుర్గమ్మకు పట్టు వస్త్రాలు, పూలు, పసుపు, కుంకుమ, పండ్లు, గాజులు, పిండి వంటలు అమ్మవారికి సారెను సమర్పించినట్లు దైవస్థానం చైర్మన్ వంగపండు ప్రకాష్ అన్నారు. పచ్చని రూపంలో కొలువైన అమ్మ దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి తరిస్తే పాడి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని అర్చక స్వాములు తెలిపారు. వీరవల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలివచ్చి అమ్మవారి దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా వీక్షించి తరించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు విజయోత్సవ బైక్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. విజయవాడ సెంట్రల్లో పైపుల్ రోడ్డు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుండి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు విజయోత్సవ బైక్ ర్యాలీని కె రవికుమార్ ఆధ్వర్యంలో 700 మందితో ప్రారంభించారు. కాండ్రికా సెంట్రల్ వద్ద తూర్పు బజార్ కనకదుర్గమ్మ తల్లి, పోలేరమ్మ తల్లి ఆలయ మరమ్మతుల నిమిత్తం బోండా ఉమా మహేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతనంగా కాండ్రికా కె రవికుమార్ కు బోండా ఉమా మహేశ్వరరావు తెలుగుదేశం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 61వ డివిజన్ ప్రశాంతి నగర్ పాయకాపురం ఎస్ఎస్ కళ్యాణ మండపం నందు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావుకి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకి అవినీతి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనంతరం వచ్చినటువంటి ప్రజా పరిపాలన చంద్రబాబు గారి నాయకత్వంలో ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఉత్సవ సందర్భంలో పండగలాగా ఉంది. అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటేపు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అందరూ కూడా ప్రజల పక్షపాతి, పేదల పక్షపాతిగా పరిపాలన కొనసాగించడం వల్ల ప్రజలు సంతోషంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దుర్మార్గపు రోజులు పోయినాయి, రాక్షస పరిపాలన పోయింది, నియంతృత్వ పరిపాలన పోయింది. ప్రజా పరిపాలన జూన్ 4వ తారీఖు నాడు ప్రకటితమైంది. ఈ రాష్ట్రంలో అమలు అవుతుంది. ఈరోజు అన్ని ప్రజలకు సంబంధించినటువంటి హామీలు, పింఛన్లు పెంచాం, మెగా డిఎస్సి ఇచ్చాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం, అట్లాగే రైతులకి సంతకం పెట్టాం. అంతేకాకుండా అన్ని రకాలుగా ప్రజలకి రేపు రాబోయే 15వ తారీఖు నాడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయటం కానీ రాష్ట్ర వ్యాప్తంగా, అట్లాగే బస్సుల్లో ఉచితంగా మహిళలకు ప్రయాణం పెడతాం కానీ అన్నింటినీ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ప్రజలకి ప్రజా పరిపాలన అందిస్తాం. ఇవాళ పండగ వాతావరణంలో ప్రజలు గెలిచినటువంటి శాసనసభ్యుడిగా నన్ను సన్మానం చేశారు. 61వ డివిజన్లో ఇక్కడ వీళ్ళు, 64వ డివిజన్లో అక్కడ రవికుమార్, ఇక్కడ వీరస్వామి, గోపాలకృష్ణ, వీళ్ళందరూ పెద్ద ఎత్తున సన్మానం ఏర్పడిన సంతోషం. మేము ఈ గెలుపుని ఒక బాధ్యతగా భావిస్తాం. ఈ గెలుపుతో మా బాధ్యత మరింత పెరిగింది. ఇవాళ అత్యంత మెజార్టీని ఇచ్చి నాకు మరింత బాధ్యత పెంచినందుకు ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటాను.
ప్రజలకి వాళ్ళ ఆశలకి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వాళ్ళకి ప్రముఖ న్యాయవాది ఇరుగు గురుస్వామి జ్ఞాపకార్థంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గాదంకి పంచాయతీ గుంత గాదంకిలో ఆదివారం ప్రముఖ న్యాయవాది ఇరుగు గురుస్వామి జ్ఞాపకార్థంగా వారి సతీమణి స్వతంత్ర, కుమారుడు వైభవ్ కృష్ణ, ఇరుగు గురుమూర్తి దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా ప్రథమ వర్ధంతి నిర్వహించారు. సుమారు 500 మంది పేదలకు బట్టలను పంపిణీ చేశారు. అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. సూపర్ 6 అమలు క్యాలెండర్ కు అతి లేదు గతి లేదు అన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ 6 ను పక్కన పెట్టి రెడ్ బుక్ పాలన నడుపుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నారు. గత ప్రభుత్వం 99.9% హామీలు నెరవేర్చడానికి ప్రతి నెల సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసిందని గుర్తు చేశారు. సూపర్ 6 అమలు క్యాలెండర్ కు అతి లేదు గతి లేదు అన్నారు. మహిళలకు 1500 రూపాయలు ఎప్పుడు వేస్తారని ప్రశ్నించారు. ఖరీఫ్ ప్రారంభమై 2 నెలలైనా ఇంతవరకు రైతులకు పెట్టుబడి సాయం ఏది అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం జూన్ మాసంలో అమ్మఒడి కింద ప్రతి తల్లికి 15,000 వేసిందన్నారు. ఈ ప్రభుత్వంలో పిల్లలు అడ్మిషన్లు జరిగి 2 నెలలైనా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఎప్పుడు వేస్తారో చెప్పలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. తన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల పైన ఎలా చేయాలి అనేటువంటి సంకల్పం పెట్టుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎలా బురద చల్లాలి అన్న దానిపైనే ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తాను దాదాపుగా 1,87,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి సంక్షేమం అన్నటువంటిది ఎక్కడో ప్రజలకు ఇవ్వకుండా, రాష్ట్ర అభివృద్ధిని చూపించకుండా 2019 ఆయన అధికారులు దిగిపోయే సమయానికి కేవలం 100 కోట్లు మాత్రమే ఉంది అని చెప్పి ఖజానాలో కూడా చూపించినటువంటి ఇది కూడా మనం అందరం చూశాం. మరి 5 సంవత్సరాలు తన పాలనలో అంత అప్పులు చేసి సంక్షేమం ఇవ్వక, అభివృద్ధి చేయక, ఖజానాలో కూడా ఏమాత్రం డబ్బులు పెట్టకుండా ఉత్త చేతులతో ఇచ్చినటువంటి దాని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం మేనిఫెస్టో అన్నటువంటిది ఎన్నికల్లో మనం చెప్పి ఓటేయించుకున్నాం. ఆ మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేయాలా అని చెప్పి మొదటి రోజు నుంచే ప్రయత్నం చేసి ఖజానాలో డబ్బులు లేకపోయినా కూడా ఆయన అధికారం నుంచి దిగిపోయే సమయానికి 2,70,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు డీబీటీ ద్వారా అందించారు. మరి 14 లక్షల కోట్ల పైన అప్పులు చేశారు అని చెప్పి నిందలేసేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు
ఈ రోజు క్లియర్ కట్ గా కనిపించి కేంద్ర ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చింది. కేవలం 4,47,000 కోట్లు మాత్రమే ఉన్నాయని. చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అప్పులు తక్కువ చేసి దానికి తగ్గట్టుగా పేద ప్రజలకు సంక్షేమం ఇచ్చి మరొక పక్కన పోర్టులు అభివృద్ధి చేయడం అయితేనేమి, 17 మెడికల్ కాలేజీలు అయితేనేమి, ప్రతి ఊర్లో సచివాలయాలు బిల్డింగ్స్ అయితేనేమి, నాడు నేడు రూపంలో స్కూల్స్ చేయడం అయితేనేమి, నాడు నేడు రూపంలో హాస్పిటల్స్ చేయడం అయితేనేమి, ఇలాంటివి పేద ప్రజలకు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే అన్ని కార్యక్రమాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు అని చెప్పేటువంటి నిందను వాళ్ళకున్నటువంటి మీడియా పవర్ ద్వారా సృష్టించబడ్డారు, చేయగలిగారు. మేమేం నిరుత్సాహపడలా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు ఖజానాలో కూడా డబ్బులు ఉన్నాయి. పెన్షన్ ఒక్కటి ఇచ్చాడేమో కానీ మిగిలిన వాటి పరిస్థితి ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం. కేవలం నేను శ్వేతపత్రాలు వదులుతున్నాను, ఆ శ్వేతపత్రాల ద్వారా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆయన భ్రమపడుతున్నాడు. ఆయన రిలీజ్ చేసినటువంటి శ్వేతపత్రం 4 శ్వేతపత్రాల్లో పోలవరం ఒకటి చెప్పాడు. తన మనసుకు బాధ కలుగుతోంది, ఎన్నెన్నో మాటలు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. పోలవరం గురించి అవగాహన ఉన్న వాళ్ళం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు ఈరోజు చాలా ఉన్నాయి. ఆయన 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం నిర్మిస్తాము అని చెప్పి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు వెళ్తే బయటికి పోయి మీకు బుద్ధుందా, అది ఎవరైనా చేసే పనేనా అని మాట్లాడాడు. అటువంటి పరిస్థితులలో గౌరవ రాజశేఖర రెడ్డి గారు దానికి రూపకల్పన చేసి 24 పర్మిషన్స్ లో 23 పైగా పర్మిషన్స్ అన్ని కూడా తీసుకొచ్చి ప్రాజెక్ట్ స్పిల్వే లేట్ అవుతుంది అని చెప్పి ఈ రోజు రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ పూర్తి చేసి స్థల పరిశీలన, స్థల సేకరణ గాని అన్ని చేసి పనులు మొదలు పెట్టించాడు. దురదృష్టం ఏంటంటే ఆయన 2 సంవత్సరాలు బతుకునింటే అప్పుడే పోలవరం అయిపోయిండేది 7,000 కోట్లతో. ఆయన చనిపోవడం వల్ల ఎక్కింది. తర్వాత కిరణ్ కుమార్ నిర్లక్ష్యము, రోషే గారి నిర్లక్ష్యము, తర్వాత లాస్ట్ మినిట్స్ లో చంద్రబాబు నాయుడు గారు 2018లో ఆయన మొదలు పెట్టించి ఆయన దిగిపోయే సమయానికి నేను 72% ప్రాజెక్ట్ కట్టానని అంటాడు. మరి 72% ప్రాజెక్ట్ కట్టింటే కేవలం మొండుగొడలుగా ఉన్నటువంటి మెయిన్ గేట్ ప్రాజెక్టులను గేట్లతో సహా అన్ని నిర్మించింది ఎవరు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు డయాఫ్రామ్ వాళ్ళు కట్ అవడానికి కారకులు ఎవరు అని చెప్పి అడుగుతున్నాం. కాఫర్ డ్యామ్ అన్నటువంటిది ముందే కట్టుకొని కంపెన్సేషన్ ఇచ్చేసి తర్వాత కానీ డయాఫ్రామ్ వాళ్ళు కట్టినంటే నీళ్ళని స్టోరేజ్ చేసుకునే పరిస్థితి ఉండేది. వెనకల బ్యాక్ వాటర్ లో కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా రిహాబిటేషన్ అన్ని కూడా అయిపోయిండేది. దానిపైన దృష్టి పెట్టకుండా హడావుడిగా నేనేదో చేయాలా అని చెప్పేసి ఆ కాఫర్ డ్యామ్ కూడా సగం కట్టి హోల్స్ పెట్టేసేసి డయాఫ్రామ్ వాళ్ళు సరిగా నాణ్యతగా కట్టకపోవడంతో 22 లక్షల క్యూసెక్స్ తో ఫ్లడ్ ఫ్లో వచ్చినప్పుడు దాన్ని కట్టవడం జరిగింది. మరి ఆ డయాఫ్రామ్ వాళ్ళు మీరే కట్టారు కదా అని చెప్పి విలేకరులు ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాడు. ఆయనకున్న చిత్తశుద్ధి అది పోలవరం పైన. మరి రాజధాని గురించి మాట్లాడతారు. ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆ రాజధానిలో గట్టిగా నిర్మించినప్పుడు ఎవరు వద్దన్నారు? అన్ని తాత్కాలిక భవనాలను నిర్మించి అక్కడ పచ్చని పొలాలలో రైతుల భూములన్నీ కూడా తీసుకొని అక్కడ మొండి పట్టుదలగా అక్కడ ఏదో సృష్టించాలని చెప్పి ప్రయత్నం చేసి 5 సంవత్సరాలు కాలయాపన చేశాడు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై నిందేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి ఏ రోజు కూడా అక్కడ అడ్డంకులు సృష్టించి ఏదో చేయాలనే ఆలోచన తనకు లేదు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలా అని చెప్పి ఆశించాడు. అందుకని అమరావతిలో కూడా శాసనసభ రాజధాని కంటిన్యూ చేస్తామని చెప్పాడు. అలాగే ఒక ప్రాంతంలో కాదు, ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు అక్కడ కేవలం గుంటూరు, కృష్ణా 2 జిల్లాల్లో మాత్రమే రియల్ ఎస్టేట్ ఉంటే చాలు అని అనుకుంటున్నారు. అంటే అక్కడ మనుషులు బాగుపడితేనే చాలు అనుకుంటున్నారు. మిగిలిన జిల్లాల పరిస్థితి ఏంటి? మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రైతులు కాదా? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు భూముల వాల్యూలు పెరగాలని కోరుకోరా? ఇక్కడ వాళ్ళు రియల్ ఎస్టేట్ చేయొద్దా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ పూర్తిగా రియల్ ఎస్టేట్ ఏమాత్రం కూడా పుంజుకోకుండా ఇక్కడ అంతా కూడా వ్యాపారం లేకుండా చేసుకొని కేవలం అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు మాత్రమే అభివృద్ధి చెందాలని ఆలోచన చేయడం ఎంతవరకు శ్రేయస్కరం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు, అన్ని ప్రాంతాలు కూడా సమానంగా అభివృద్ధి చెందాలి అందుకనే జిల్లాల కూడా కొత్తగా ఏర్పాటు చేసి 13 జిల్లాలు ఉన్నటువంటి 26 జిల్లాలు చేసి ఈరోజు పరిపాలన దగ్గరికి చేసినటువంటి ఇదిగా మనకు కనపడతాం. చేసిన మంచి పనుల గురించి ఏ రోజు కూడా మాట్లాడు. మరి దాని 2వ శ్వేతపత్రం అమరావతి పైన ఆయన ఏం తప్పులో కూడా మేము చెప్పగలుగుతాం. 3వది ఆయన శ్వేతపత్రం అని చెప్తున్నాడు ఎలక్ట్రిసిటీ పైన. తన 5 సంవత్సరాల పాలనలో దాదాపుగా 3,000 మందికి ఒక రాయచూరు నియోజకవర్గంలోనే రైతులకు ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వకుండా సంవత్సరాల పొడుగున పెండింగ్ పెట్టించాడు. అదే 2019లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయినాక ఒక రాయచూరు నియోజకవర్గంలోనే 6,000కు పైగా ట్రాన్స్ఫార్మర్లు మనం ఇవ్వగలిగినాం.
దాదాపుగా 20,000 మంది పక్క గృహాలు కట్టుకుంటే వాళ్ళకందరికీ కూడా ఫ్రీగా మీటర్ పెట్టించిన పరిస్థితి. 24 hours సప్లై లాగించే దాంట్లో పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. 9 గంటల పవర్ కోసం దాదాపుగా 1700 కోట్ల రూపాయల పైగా ఖర్చు పెట్టారు. అనేక సబ్స్టేషన్స్ నిర్మించారు. మరి మీరేం చేశారు మీ హయాంలో అని చెప్పి ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పండి. రైతుల గురించి ఆలోచన చేయలేదు. మరి అదే నిజంగా రైతుల గురించి ఆలోచన చేసిందే రాష్ట్ర వ్యాప్తంగా 2014 నుంచి 2019 వరకు వ్యవసాయ కనెక్షన్లు తనెన్నిచ్చాడు, 19 నుంచి 24 మంది మధ్యన జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారు అని చెప్పి చూస్తే ఒకసారి ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.